హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ హోమ్. ఈరోజు మనం రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేసే చాపింగ్ బోర్డ్ ఆర్ కటింగ్ బోర్డ్ గురించి డిస్కస్ చేద్దాము. ముందుగా నేను ఒక చాపింగ్ బోర్డ్ మీకు డెమాన్స్ట్రేషన్ కోసం తీసుకొని వచ్చాను. ఇది చాలా డర్టీగా ఉంది అండ్ బ్లాక్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి. మీరు సైడ్స్లో చూసారంటే ముఖ్యంగా లోవర్ సైడ్ అంటే కింద చాలా బ్లాక్ స్టెయిన్స్ ఉన్నాయి అండ్ నీట్గా లేదు. రెగ్యులర్గా మనం ఇది క్లీన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ముందుగా చాపింగ్ బోర్డ్ పైన సాల్ట్ స్ప్రెడ్ చేస్తున్నాను, ఈవెన్గా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇది మనం రెగ్యులర్గా వంటలో వాడే టేబుల్ సాల్ట్. స్క్రబ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, హార్డ్ స్టెయిన్స్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ దెన్ బేకింగ్ సోడాని కూడా కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను. డియోడరైజ్ చేస్తుంది, అంటే ఏదన్నా స్మెల్ ఉంటే పోగొడుతుంది. ఇప్పుడు వెనిగర్ 1 కప్ యాడ్ చేశాను. మనం రెగ్యులర్గా డిష్ వాష్ చేయడానికి యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, అదే తీసుకొని క్లీన్ చేస్తున్నాను. ఇది క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ బ్లాక్ స్టెయిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి, కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. వాష్ చేసేసాను. అన్ని పక్కల మీరు చూసారంటే బ్లాక్ స్టెయిన్స్ వెళ్ళిపోయింది. ముఖ్యంగా అసలు ఇది ఎందుకు క్లీన్ చేయాలి అని మీకు డౌట్ ఉంటే, ఇది ఆబ్వియస్లీ మనం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి హైజీనిక్గా ఉండాలి. అదొకటే కాకుండా మీరు కట్ చేసినప్పుడు ఆ పార్టికల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇంకొకటి, మీరు ఈ చాపింగ్ బోర్డ్ అనేది క్లీన్ చేయకపోతే ఎవెన్చువలీ క్రాక్స్ ఏదైనా వస్తే, వుడెన్ బోర్డ్ కదా, క్రాక్స్ ఏదైనా వస్తే ఆ క్రాక్స్ ఉన్న ప్లేస్లో కూడా మీ ఫుడ్ పార్టికల్స్ చేరుకుంటుంది. అలా అస్సలు జరగకూడదు. అండ్ క్రాక్స్ని ప్రివెంట్ చేయడానికి మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా డీప్ క్లీనింగ్ చేయాలి. రెగ్యులర్గా అంటే మంత్లీ వన్స్ కూడా చాలు. మంత్లీ వన్స్ ఆర్ 2 months వన్స్ మీరు చేసేది డీప్ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే. మనం ఈ వీడియోలో డీప్ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే చూస్తాము. మీరు వాష్ చేసేసిన తర్వాత బాగా డ్రై చేయండి, కంప్లీట్గా డ్రై అవ్వాలి. వెట్గా ఉన్నప్పుడు సీజనింగ్ చేస్తే మీరే ఇంకా దాని లైఫ్ పోగొడుతున్నట్టు అవుతుంది. కాబట్టి ఒక 3-4 hours వదిలేయండి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే సీజనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సీజనింగ్ అంటే మరేంటో కాదు, జస్ట్ మీరు వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఏదైనా పర్లేదు, ఎడిబుల్ ఆయిల్ ఏదైనా పర్లేదు, లైట్గా కొంచెం ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ని మనం కంప్లీట్గా బోర్డ్ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేయడానికి నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను. మీరు చిన్న పీస్ ఆఫ్ క్లాత్ యూస్ చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. ఇది కంప్లీట్గా అన్ని సైడ్స్ నీట్గా అప్లై చేయండి. కొంచెంగా ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మీరు అప్లై చేసేయండి. ఇది అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా ఓవర్ నైట్ అన్న, వీలైతే 24 hours కూడా ఇది ఆరడానికి వదిలేయండి. దాని తర్వాత కూడా మీకు ఆయిల్ ఎక్కువగా ఉంది అనిపిస్తే అప్పుడు మాత్రమే మళ్ళీ జస్ట్ టిష్యూతో తుడవండి. మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ మనం ఎందుకు అప్లై చేస్తున్నాము అంటే, ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల క్రాక్స్ ప్రివెన్షన్ చేయగలం. ఎందుకంటే మనం ఇది వుడెన్ బోర్డ్ కదా, ఇది డ్రై అవ్వడం వల్లే క్రాక్స్ వస్తాయి. అప్పుడప్పుడు మీరు ఈ సీజనింగ్ పార్ట్ డీప్ క్లీనింగ్ చేసి సీజనింగ్ చేశారంటే క్రాక్స్ ప్రివెంట్ చేయొచ్చు. క్రాక్స్ వల్లే కదా అందులో వెళ్ళి డర్ట్ చేరుకుంటుంది. డర్ట్ చేరుకున్నప్పుడు క్రాక్స్ ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి, లైఫ్ తగ్గిపోతుంది. నేను చెప్పిన ప్రాసెస్ రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే, మంత్లీ వన్స్ ఫాలో అవ్వడం చాలా మంచిది. ఇదే వుడెన్ బోర్డ్ని మీరు జనరేషన్స్ పాస్ చేయొచ్చు, మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు. పైగా వుడ్ చాలా మంచిది. జనరల్గా ప్లాస్టిక్ చాలా తక్కువ రేట్కి దొరుకుతుంది. 79 or 99 రూపీస్కి కూడా ఈజీగా మీకు చాపింగ్ బోర్డ్ ప్లాస్టిక్ మెటీరియల్లో దొరికేస్తుంది. కానీ మీరు ప్లాస్టిక్ యూజ్ చేశారంటే మీకే తెలియకుండా మీరు వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు ఆ చిన్న పార్టికల్స్, మైన్యూట్ పార్టికల్స్ మీ ఫుడ్లో కలిసిపోతుంది. ప్లాస్టిక్ పార్టికల్స్ కలిసిపోతుంది మీ ఫుడ్లో. ఇది ఎంత హార్మ్ఫుల్లో మీరే ఆలోచించండి. చాలా హార్మ్ఫుల్ ఇది. అందుకే ప్లాస్టిక్వి తక్కువ రేట్ అయినా వాడద్దండి, వుడెన్వే వాడండి. అండ్ వుడెన్ బోర్డ్స్ కూడా నేను చెప్పినట్టు డీప్ క్లీనింగ్ మంత్లీ వన్స్ చేశారంటే చాలా మంచి లైఫ్ వస్తుంది, మల్టిపుల్ జనరేషన్స్కి పాస్ చేయొచ్చు. మీరు దీనిపైన ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ కట్ చేసినప్పుడు మైన్యూట్ పార్టికల్స్ అయినా జ్యూస్ అయినా దీని లోపలికి ఇంకుతుంది. ఇది వుడ్ కదా, వుడ్ మెటీరియల్ కదా, దీని లోపలికి ఇంకుతుంది. ఇంకడం వల్ల ఇది చాలా త్వరగా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికే మనం ఆయిల్ని యూస్ చేస్తున్నాం సీజనింగ్కి. సీజనింగ్కి మీరు ఎప్పుడైతే ఆయిల్ యూస్ చేస్తారో మాయిశ్చర్ కంటెంట్ కూడా పెరుగుతుంది, క్రాక్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. మీ వుడెన్ బోర్డ్ చాలా వర్స్ట్ కండిషన్లో ఉంటే మాత్రం, అంటే క్రాక్స్ ఎక్కువ ఉండి అసలు మీరు చేయి పెట్టి చూసారంటే స్మూత్ సర్ఫేసే లేదు అంటే, అప్పుడు మీరు ఉప్పు కాగితం తెలుసు కదా, సాల్ట్ పేపర్, ఉప్పు కాగితం తీసుకొని ఖచ్చితంగా రబ్ చేయండి ఈవెన్గా రావడానికి. ఈ వుడెన్ బోర్డ్ అంత వర్స్ట్ కండిషన్లో అయితే లేదు, బట్ కింద మాత్రం ఒక క్రాక్ ఉంది. ఆ క్రాక్ని
ఎక్స్పాండ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఎక్స్పాండ్ అవ్వకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఈ డీప్ క్లీనింగ్ మెథడ్ని మంత్లీ వన్స్ ఖచ్చితంగా యూస్ చేయాలి, అంతే. ఇది కాకుండా ప్రతిరోజు మీరు వాడిన తర్వాత ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ముందుగా ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసి వామ్ వాటర్తో వాష్ చేసేయండి. మీకు ఇది సరిపోదు అనిపిస్తే మీ యూసేజ్ని బట్టి సోప్ కూడా లిక్విడ్ డిటర్జెంట్ సోప్ యూస్ చేసి క్లీన్ చేసేయండి. ఎవ్రీడే యూస్ చేసిన తర్వాత ఓవర్ నైట్ ఖచ్చితంగా డ్రై అవ్వాలి. అండ్ డిష్ వాషర్లో ఇది అస్సలు యూస్ చేయకూడదు. డీప్ క్లీనింగ్ ప్రాసెస్లో మనం వెనిగర్ యూస్ చేసాము. మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ యాడ్ చేయొచ్చు. సో డీప్ క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పూసిన తర్వాత మినిమం ఓవర్ నైట్, అదర్వైజ్ 24 hours కూడా మీరు డ్రై చేయగలిగితే ఇంకా మంచిది. డ్రై అయిన తర్వాత మీరు నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలానే ఫాలో అయ్యారంటే మీ వుడెన్ చాపింగ్ బోర్డ్ ఖచ్చితంగా 10 times లాంగ్ లైఫ్ వస్తుంది. ఇన్ కేస్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఇంతకు ముందు మనం టీ స్టెయినర్ని క్లీన్ చేయడం ఎలా అనే వీడియో కూడా చేసాము. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. అది కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.